ఇక్కడ మేము పాటలు పాడుతుంటే మీకు కూడా పాడాలనిపిస్తూ ఉంటుంది కదా. మాకు కూడా మైక్ ఇస్తే బాగుండు, మేము కూడా పాటలు పాడతాం. మంచిదే. మరి ఎవరైనా రండి అని పిలిస్తే ఎవరు రావట్లా. పాటలు పాడటం మంచిదే. మాకు కూడా మైక్ ఇస్తే బాగుండు, మేము కూడా పాడతాం అనిపిస్తూ ఉంటుంది కదా. మంచిదే, నేర్చుకోండి. అప్పుడప్పుడు అవకాశం ఇస్తాము, పాటలు పాడటానికి నేర్చుకోవచ్చు. తర్వాత మనం బలలో పాలు పొందక పూర్వం దేవుని వాక్యంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుని మనం బలలో పాలు పొందుతాం. చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుంటాం. మొదటి యోహాను 5వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదువుకుంటాం. పేజీ నెంబర్ 223 క్రొత్త నిబంధనలో మొదటి యోహాను 5వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. సాక్ష్యమిచ్చు వారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. కనుక ఈ మాటలు గమనించండి. ఈ వచనాల్లో మనం ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని 2-3 సార్లు చదివాం. ఏంటంటే అది సాక్ష్యము కదా, సాక్ష్యము. కనుక మనము కొన్ని విషయాల్లో కొంతమంది గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ గురించి వినిన సాక్ష్యం, సరే, వాళ్ళ గురించిన సాక్ష్యం వింటాం. అంతేకాదు, మనం కూడా కొన్ని చోట్ల సాక్ష్యం చెప్తూ ఉంటాం. కనుక మనకు కూడా సాక్ష్యము ఉంటుంది. మనకే కాదు, అనేకులకు సాక్ష్యం. యేసు ప్రభువు కూడా సాక్ష్యం ఉంది. అందువలన దేవుడు మరి మనలను మంచి సాక్షులుగా ఉండాలని కోరుతున్నాడు. అందుకే లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఆ మాటలు యేసు ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 48వ వచనం చూడండి. చిన్న మాట ఉంటుంది అక్కడ. లూకాసు వార్త 24:48. ఈ సంగతులకు మీరే సాక్షులు. సరే, ఈ సంగతులకు మీరే సాక్షులు. తర్వాత అపోస్తుల కార్యములు మరి అక్కడ కూడా చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. కనుక ఇక్కడ సందర్భం ఏంటంటే సాక్షులము. మనము సాక్షులము, లేకపోతే మన గురించి ఇవ్వబడే సాక్ష్యం. అందుకనే మొదటి యోహాను 4, 5, 10, 9లో రాయబడింది కదా. ఏం రాయబడింది? దేవుని సాక్ష్యము బలమైనది. దేవుని సాక్ష్యము బలమైనది. సరే, ఆ మాట గమనించండి. మొదటి యోహాను పత్రికలో రాస్తూ 5వ అధ్యాయము 9వ వచనంలో దేవుని సాక్ష్యము బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినది. కనుక దేవుని సాక్ష్యము బలమైనది. మన గురించి దేవుడు సాక్ష్యము ఇవ్వడం అనేది చాలా మంచి సంగతి. కనుక ముందు సాక్ష్యం ఇవ్వాలంటే మనకు సాక్ష్యం ఉండాలి కదండి. మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే, ఇప్పుడు నిన్ను గురించి ఏదైనా ఎవరికైనా ఏమైనా చెప్పాలంటే, నేను చెప్పాలనుకోండి, మా మందిరంలో పలానా విశ్వాసం ఉన్నారు, ఆయన చాలా ప్రార్థనాపరుడు, లేకపోతే ఆమె చాలా భక్తురాలు అని నేను చెప్పాలంటే ముందు అది ఉండాలిగా మనలో కదా. మనకు అది ఉండాలి. ఆ భక్తి ఉంటే అలా చెప్పడానికి వీలవుతుంది. లేకపోతే ఆయన ప్రార్థనాపరుడే, నిజమే ప్రార్థనాపరుడైతే ఆయా మందిరంలో పలానా ఆయన ఉన్నాడు అన్న మంచి ప్రార్థన చేస్తాడు అని చెప్పడానికి వీలవుతుంది. అంటే ఇలా చెప్పాలంటే ముందు మనకు సాక్ష్యము ఉండాలి. కనుక దేవుడు
ఆయనకు అన్నీ ఎరుకే, అన్నీ లెక్కే. అందుకే ఏం చేశాడు, మనం ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఎటు వెళుతున్నామో, లేకపోతే ఎలా ఉంటున్నామో అని దేవుడు మన మీద సాక్షులను పెట్టాడు. తెలుసా మీకు? మన సమాచారం అంతా కూడా దేవుడు సేకరిస్తూ ఉంటాడు. ఆయనకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది లోకంలో, సృష్టిలోనే పెట్టాడు ఆయన. ఏం పెట్టాడు మన మీద ఎవరిని సాక్షులుగా పెట్టాడు దేవుడు తెలుసా మీకు? భూమి ఆకాశములను మన మీద సాక్షులుగా పెట్టాడు. సరే, ఆ విషయాలు ఎక్కడ ఉన్నాయంటే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు. కనుక భూమి ఆకాశములను దేవుడు మన మీద సాక్షులుగా పెట్టాడు. ఆకాశం క్రింద భూమిపైన ఎక్కడ పోయినా తప్పించుకోలేం. సరే, ఎక్కడ పోయినా తప్పించుకోలేం. అంటే ఆయన మన మీద సాక్షులు ఉంచాడు. మనల గురించి దేవునికి ఆకాశము భూమి సాక్ష్యం ఇస్తాయంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మనం ఎక్కడికి పోయినా మన సమాచారం అంతా తెలిసిపోతూ ఉంటుంది దేవుడికి. అంతేకాదు, మన గురించి ఆయన కిటికీలకు కూడా మరి బాధ్యత చేయడానికి మన కిటికీలు మాట్లాడతాయంట, తర్వాత దూలాలు మాట్లాడతాయంట. దేవుని వాక్యంలో ఈ మాటలు ఉన్నాయి. మన గురించి దేవుడు అనేకమైన వాటిని సాక్షులుగా ఉంచాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం ఏం చేస్తున్నా ఎవరు చూడట్లేదులే, మనల్ని ఎవరు చూడట్లేదులే, రహస్య గదిలో ఏం చేస్తున్నావో నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటాం. నువ్వు అనుకోవచ్చు ఎవరు చూడట్లేదని, కానీ నిన్ను దేవుడు నీ విషయమై నీ మీద కొన్నిటిని సాక్షులుగా ఉంచాడనే సంగతిని గ్రహించక మనం ఏ పడితే చేస్తూ ఉంటాం. నేను చెప్పాను ఒకప్పుడు, వాక్యం చెప్పినప్పుడు, మందిరం కట్టేటప్పుడు ఈ మందిరం కట్టే గోడలో ఒక రాయి నువ్వు ఇచ్చింది కాకపోతే రేపు ఈ రాళ్ళు నీ మీద సాక్ష్యం చెప్తే అని చెప్పాను నేను. గుర్తుందా మీకు? ఈ కట్టే మందిరం గోడల్లో ఉన్న ఒక రాయి నువ్వు ఇచ్చింది ఒకటి లేకపోతే ఇవన్నీ ఈ రాళ్ళని నీ మీద ఏం చేస్తాయి, నీవు ఒక్కడు కూడా ఇవ్వకుండా ఇక్కడ కూర్చున్నావా అని నీ మీద ఆరోపణ చేస్తాయని చెప్పాను నేను. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన మీద ఆరోపణ చేసేవి ఎన్నో ఉంచాడు దేవుడు. ఈ రాళ్ళు మొరపెడతాయంట దేవుడికి, తెలుసా? ఈ గోడలో ఉన్న రాళ్ళు మొరపెడతాయి, దూలాలు మొరపెడతాయి. దూలాలంటే మనకు లేకపోవచ్చు, కడ్డీలు ఉన్నాయి కదా, కడ్డీలు మొరపెడతాయి. దేవా, నువ్వు వారిని ఎంతో గొప్పగా చూసావు కానీ వారు నీకు ఏమాత్రం నీ మాట ప్రకారం జీవించిన వారిగా ఉన్నారని చెప్తాయంట అవి. కనుక అందుకని మనకు సాక్ష్యం ఉండాలి. మనకు దేవుని ఎదుట సాక్ష్యం ఉండాలి, లోకములో కూడా సాక్ష్యం ఉండాలి. సాక్ష్యం లేని వ్యక్తి అసలు విశ్వాసిగా ఉండటమే కష్టం. చెప్పే కదా, అతను మంచి విశ్వాసి అని చెప్పగలగాలంటే ముందు విశ్వాసం నీలో ఉండాలి. అతను గొప్ప నమ్మకస్తుడు అని చెప్పాలంటే అసలు ఆ నమ్మకస్తుడుగా నువ్వు కనబడాలి. అట్లాంటి అనుభవము మన జీవితంలో ఉండాలి. మనము ఏం చేయాలా? సాక్ష్యం కలిగి ఉండాలా. మనం దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా కూడా ఉండాలి. మనం సాక్ష్యం కలిగి ఉండటం అనేది కాకుండా దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మనకు సాక్ష్యం ఉందా లేదా? ప్రశ్న. మనకు మంచి సాక్ష్యం ఉండాలి. నేను గురించి ఏం చెప్పుకుంటున్నారు ఇతరులు అనేది మనం ఆలోచించాలి. పైకి బాగానే చెప్తారు కొందరు. ఏంటంట, ఏమన్నారు? ఎన్ని అబద్ధాలు? 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నారంట. సరే, 100 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలన్నారు. కనుక పెళ్లి జరగడం మంచిదే కానీ అబద్ధాలు ఆడి పెళ్లి చేయడం మంచిదా? కాదు కదా. ఎంతో అనర్థం అయిపోద్ది, నష్టం. ఒక ఆయనకు అబద్ధాలు ఆడి పెళ్లి చేశారు, పాపం ఆయనకు చాలా అన్యాయం అయిపోయింది. మరి అందువలన అబద్ధాలు ఆడి పెళ్లి చేయడం వలన ఒక జీవితము చాలా నష్టదాయకంగా అయిపోతుంది. అందువలన అబద్ధాలు ఆడటం అనేది, పెళ్లి చేయడం అనేది అంటే అది ఒక మంచి కార్యక్రమం అంటే అది చాలా తప్పు అంటాను నేను. సత్యమే మాట్లాడాలి, నిజమే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అవతల వాళ్ళు ఇష్టపడితే ముందుకు వస్తారు, లేకపోలేదు. కొన్ని అట్లా జరుగుతూ ఉంటాయి. తర్వాత కొన్ని అనకూడని అనేస్తూ ఉంటాం మనం. సరే, అనకూడని మాటలు అనేస్తూ ఉంటాం. అది కూడా మన సాక్ష్యాన్ని పోగొడుతుంది. అందువలన
ఆయన దానియేలు భక్తుడిని చూసాం మనం పోయిన వారం. ఆయన మాట ప్రవర్తనలో కానీ, లేకపోతే దేవుని పద్ధతుల విషయంలోనే కానీ, మానవుల పద్ధతి విషయం అందే కానీ ఏ లోపము కనుగొనలేని వాడు దానియేలు. సరే, ఆయనకి ఎంత మంచి సాక్ష్యం ఉంది. దేవుని పద్ధతుల్లోనూ అంటే భక్తి విషయంలోనూ లోపం లేదు. కొన్ని లోకపరంగా ఆయన ఒక అధికారిగా ఆయన జీవిస్తున్నప్పుడు ఆ విషయంలో కూడా, భౌతిక విషయంలో కూడా లోపం లేదు. అట్లాంటి సాక్ష్యం ఎవరిచ్చారు ఆయన గురించి? ఆ సాక్ష్యం అని ఆ కల్దీయ బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన వాళ్ళు ఇచ్చారు. కాబట్టి మనకు కూడా సాక్ష్యం ఉండాలి. సాక్ష్యము మనకున్నప్పుడు ఏమవుతుంది? మన మీద మరి ఒకవేళ లోపాలుంటే ఏమవుతాయంట? బయటకు వచ్చేస్తాయి. అయ్యా ఆయన మంచోడు అంటేనేమో ఓకే, అరే బాబు ఆయన అంత మంచోడు కాదండి అంటే అదే. అప్పుడు మంచోడు కాకపోతే బలలో చేయి వేయకూడదు. నీకు మంచి సాక్ష్యం లేకపోతే బలలో చేయి వేయకూడదు. కనుక మంచి సాక్ష్యం ఉండాలి, మనకు మంచి సాక్షులుగా ఉండాలి మనం అనేది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నేను కొంతమందిని చూపిస్తాను మీకు. అంటే వాళ్ళు దేవుని దగ్గర సాక్ష్యాన్ని పొందిన వారు ఉన్నారు. దేవుని సాక్ష్యాన్ని పొంది వాళ్ళు మంచి జీవితం జీవించిన భక్తులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మొదటిదిగా ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయం. మొదటి వచనం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం. 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట సూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. ఆ తర్వాత 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ ఈ విషయం గమనించండి, ఆ మాట గమనించండి. 9వ వచనంలో నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. సరే, ఈ మాట గమనించండి. దేవుడు నోవహును గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంట? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడవు. సరే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నిందారహితుడిగా కనపడ్డావు. ఆ రోజుల్లోనంట అనేక మంది ప్రజలు, ఎంతోమంది ప్రజలు ఉన్నారు, కానీ ఎవరిలో దేవుడు నిందలేని వారుగా ఎవరు కనపడలేదంట దేవుడికి. సరే, అందరిలో ఏదో ఒక నెపం ఉంది, ఏదో ఒక నింద ఉంది, ఏదో ఒక అవమానకర జీవితం ఉంది, దేవునికి లోబడినటువంటి స్వభావం ఉండేది ఆ రోజుల్లో. అయితే ఆ రోజుల్లో ఆ తరం అంతటిలో కూడా దేవుని ఎదుట నిందారహితుడిగా కనబడిన నోవహు మనకుందా? ఈ సాక్ష్యం మనకుండాలి. నిందారహితుడు అంటే నింద అంటే ఏంటి చెప్పండి? నింద అంటే ఏంటి? నిందించటం అంటే ఏంటంటే మన మీద ఉన్నటువంటి మన చెడ్డ స్వభావాలన్నీ కూడా మన మీద ఉన్న చెడ్డ స్వభావాలు, మన మీద ఉన్నటువంటి చెడ్డ అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తపరచడమే నిందలు వేయటం అంటారు. అప్పుడు లోపం ఏంటంటే, లోపం ఆయన గుడ్డివాడు, అదొక లోపం, అదొక రకం. లేకపోతే ఆయన మంచివాడు కాదు, లోపం. ఇప్పుడు మంచివాడు కాదు అనేది ఒక నింద ఉంది ఆయన మీద. లేకపోతే ఆయన చాలా బూతులు మాట్లాడతాడు, నింద. కనుక ఈ నోవహులో ఏమీ లేవు. ఆయన అసలు సౌమ్యుడు, ఎవరితో ఏం మాట్లాడు, ఎవరితో వివాదం పెట్టుకోడు, ఎవరితో కూడా ఆయన ఎట్లా పెడితే అట్లా ప్రవర్తించడు. కనుక ఇది చూశాడు దేవుడు. ఆ నోవహును ఎవ్వరూ నిందించలేకపోతున్నారు. అతనిలో నిందకు ఏ విధమైన కారణము లేదు. నిందారహితుడైన నోవహు. సరే, మన మీద ఎన్నో నిందలు ఉన్నాయో లేవా? ఒకసారి పరీక్షించుకుందాం. నా వరకు నేనైతే చెప్పగలను, ఎంతోమంది నిందిస్తూ ఉంటారు, నా లోపాలు ఉంటాయి కదా, ఎత్తి చూపుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా మన మీద నింద కలిగిన వారంగా మనం ఉంటాం. నిందను మనం భరించేవారుగా ఉంటాం, నింద కలవారుగా ఉంటాము. కానీ నోవహు ఎలా ఉన్నాడు? నిందారహితుడు. అలాగ మనం కూడా ఉండాలి. దేవుడు మనల్ని గురించి చెప్పగలగాలి. ఈగో, ఈ నా బిడ్డ, ఈ నా కుమారుడు, నా కుమార్తె నిందారహితురాలు, ఏ విధమైన నింద మోపడానికి అవకాశం లేని వ్యక్తి నోవహు.
అలాగే మనం కూడా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. కనుక నిందారహితులుగా మనం జీవించడం అనేది మన జీవితంలో దేవుని ద్వారా సాక్ష్యం పొందేటువంటి జీవితం. నోవహు ఎవరిని ఏమనేవాడు కాదంట. ఆయన ఏంటో ఆయన పని ఏంటో. సరే, దేవుడు దర్శించాడు, నోవహు ఈ తరంలో నీవే మంచోడులా కనపడ్డావు కదా, ఇక ఉన్న ఈ ప్రజలందరూ మంచోళ్ళు కాదయ్యా, ఏం చేయాలా, సువార్త ప్రకటించు అన్నాడంట దేవుడు. సువార్త అంటే ఏంటి? మంచి వార్తే కదా. మంచి వార్త చెప్పు, నన్ను తెలుసుకుంటే వాళ్ళందరూ కూడా కాపాడబడతారని చెప్పు. ఇదిగో లోకం మీదకి జలప్రళయం రాబోతూ ఉంది, దేవుని వైపు తిరగండి అని ప్రకటించని చెప్పి ప్రకటించడానికి వెళ్తే నోవహును వాళ్ళందరూ కూడా ఎగతాళి చేశారంట. ఎగతాళి చేశారు, హేళనగా మాట్లాడారు. ఏంటండి జలప్రళయం వస్తుందా? ఏంటి ఏదో కడుతున్నావు, పెద్ద కట్టడం కడుతున్నావు, ఎందుకు ఈ వాడ కడుతున్నావు, ఏమైనా పిచ్చెక్కిందా అని అన్నారంట. అయినా కూడా నోవహు తిరిగి ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు. వారికి దేవుని సువార్త ప్రకటించాడు కానీ ఎవరు సువార్త వినలేదు. అయినా కూడా నోవహు ఎవరిని ఏమీ అనలేదు. చూడండి, ఇది కారణం ఏంటంటే దేవుని ఎదుట అతని యొక్క భక్తిని కనపరుస్తున్నటువంటి నోవహు. సరే, అందువల్ల నోవహు ఏం ఆజ్ఞాపించాడో అదే చేశాడంట. అందుకే చూడండి, దేవుడు ఏం ఆజ్ఞాపించాడో నోవహు అదే చేశాడంట. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం. ఆదికాండం 6వ అధ్యాయం చివరి వచనం చూడండి, 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. నోవాహు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము మొత్తం చేశాడు. కనుక దేవుడు చెప్పిన మాట విన్నాడు, నిందించడానికి అవకాశము లేదు. మనం వింటామా దేవుని మాట? దేవుని మాట మనం వింటామా? దేవుడు చెప్పింది చేస్తామా? కనుక నోవాహు చేశాడు. దేవుడు మనతో చెప్పినప్పుడు అట్లా చేయటం అనేది మన యొక్క బాధ్యత. సరే, దేవుడు మనతో చెప్పడం అనే అనుభవం కూడా మనకు కావాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం వినాలి. మరి చేస్తున్నామా? పోనీ చదవడం రాదు, వినటం వచ్చుగా, వినటం వచ్చు కదా, వింటున్నామా? కనుక దేవుడు ఏం చెప్పాడో అట్లాగే చేశాడంట నోవా. దేవుడు ఏం చెప్పాడో అట్లాగే చేయటం ద్వారా ఏమైంది? దేవుడు ఆజ్ఞాపించిన యావత్తు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. కనుక మనం కూడా అట్లా ఉండాలి. దేవుడు చెప్పింది చేసే వారుగా మనం నోవహు వలె మనము ఉండాలి. నిందారహితుడని ఊరికే అనరు కదండి. అన్నీ చెప్పినట్టు చేస్తే, దేవుడు చెప్పినట్టు చేస్తే దేవుడు మెచ్చుకుంటాడు కదా. అట్లా దేవుడు మెచ్చుకున్నాడు. ఏమన్నాడు? 7వ అధ్యాయం 1వ వచనంలో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగాను నిందారహితుడిగాను కనబడుచున్నావు. మన తరంలో అది ఉందా మనకు? నేనేం చేస్తానంటే, నాకు కోపం ఎక్కువే, తొందరపాటు ఎక్కువే. సాధ్యమైనంత వరకు నేను కంట్రోల్ చేయకుండా ప్రయత్నం చేస్తాను. సాధ్యమైనంత వరకు ఎంత తగ్గించుకోగలను అంత తగ్గించుకోవడం ప్రయత్నం చేస్తా. అయినా మన వల్ల కాదనుకోండి, విసురుతూ ఉంటాం కదా, అది వేరే సంగతి. కానీ ఎంతగా తగ్గించుకుంటే అంత మంచి సాక్ష్యం పొందుతాం మనం. సరే, ఎంతగా మనల్ని మనం అణుసుకోవాలి, మన హావభావాలు అణుసుకోవాలి, మన ఉద్రేకాలు అణుసుకోవాలి. కోపం వస్తుంది, మరి అది పాపంగా మారకుండా చూసుకోవాలి. నా కోపానికి బహుశా ఎవరు తట్టుకోలేరు, అంత కోపం వస్తుంది నాకు. కానీ నేను దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుంటానో అది మరి నాకు తెలుసు, దేవుడు తెలుసు. అందువలన మన మీదకి నింద రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందు కంట్రోల్ చేసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే ఏమైపోద్దంట, మనం ఖచ్చితంగా వీడు పెద్ద కోపిష్టి అని అనిపించుకోవాల్సి వస్తుంది. అట్లా ఉండకుండా నింద లేని వారుగా దేవుని ఎదుట సాక్ష్యం పొందే జీవితం మనకు అవసరం. ఇది మొదటి విషయం. రెండోది చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం చూడండి. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అతనికి నీతిగా ఎంచెను. ఈ మాట గమనించండి. అబ్రహాం గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అతడు నీతిపరుడు. ఈ అబ్రహాం గురించి ఇస్తున్న సాక్ష్యంలో క్లియర్గా ఉంది, అతడు నీతిపరుడు. అందుకని చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో గలతీ 3వ అధ్యాయం,
గలతీ 3వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుందాం. గలతీ 3వ అధ్యాయం ఏముంది అక్కడ? 9 12వ వచనం చూడండి. 12వ వచనం, గలతీ 3:12. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడింది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని వ్రాయబడింది. కనుక మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అబ్రహామును గురించి వ్రాయబడిన మాట, అబ్రహామును గురించి వ్రాయబడిన మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. కనుక నీతిమంతుడు ఎవరు? అబ్రహాం నీతిమంతుడు. ఈ విషయము మన జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేత నీతిమంతుడుగా ఎంచబడిన అబ్రహాము అనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, రోమా పత్రిక 4వ అధ్యాయంలో కూడా సందర్భం రాయబడింది. రోమా 4వ అధ్యాయము 3వ వచనం. రోమా 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక దేవుడు అబ్రహాము గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే నీతిపరుడు. లేకపోతే దాని ఇంకొక పేరు కూడా పెట్టవచ్చు ఆయనకు. ఏంటంట? విశ్వాసము గలవాడు. అబ్రహాం ఎవరంట? విశ్వాసము గలవాడు. అందుకనే అబ్రహాము విశ్వాసం గలవాడు కనుకనే ఏమయ్యాడు? విశ్వాసులకు తండ్రి అయినాడు. కనుక అందుకని అబ్రహాము 2 పేర్లు పెడదాం. ఒకటి నీతిపరుడు, రెండవది విశ్వాసము గలవాడు. దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఎంత ఆశ్చర్యపోయాడంటే ఆదికాండం 22వ అధ్యాయం చూస్తే అర్థమయ్యేంత. చూడండి, 22వ అధ్యాయం ఆదికాండం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము 16వ వచనం. నీవు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలు ఇసుకవలెను నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. 18 చూడండి. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములనియు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా చలవిచ్చిన నేను. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అబ్రహామును మెచ్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు ఒక్కడే అయిన నీ కుమారుని వెనుదీయక ఈ కార్యం చేశావు. కనుక అబ్రహాం తన కుమారుణ్ణి దేవునికి బలిగా ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. చూడండి, ఇది ఎలా నిర్ణయించాడు? లేక పుట్టిన కుమారుడు కదా. గారాల పట్టి అంటాం కదా మనం కదా. లేక పుడితే అబ్బా ఇక వాడిని కాలు కింద పెట్టినవారు కదా, అట్లా చూస్తాం మనం. అట్లనే అబ్రహాం కూడా అంతే. లేక ఇచ్చిన ఏకైక కుమారుని దేవుడు అడిగాడంట, నాకు బలిగా అర్పించు, నాకు దహన బలిగా అర్పించు. సరే, అబ్రహాము ఏం చేశాడు? తన ఒక్క కుమారుని దేవునికి బలిగా అర్పించడానికి ఏమాత్రం వెనుదీయలేదు. తన కుమారుని బలిగా అర్పించడానికి వెనుదీయలేదు. ఆయన ఒక విషయాన్ని నమ్మాడు, అందుకే అతను విశ్వాసం గలవాడు అని. చూడండి, హెబ్రీ 11వ అధ్యాయం దయచేసి చూడండి. హెబ్రీ 11వ అధ్యాయం అబ్రహాం గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. హెబ్రీ 11వ అధ్యాయం, హెబ్రీ 11వ అధ్యాయము 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. 17-19 వచనాలు కలిసి ఉన్నాయి. దానికంటే పక్కనున్న పేజీలో చూడండి. పక్కనున్న పేజీలో మొదటి వరుసలో చదువుతాం. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఇక్కడ గమనించండి, అబ్రహాము మృతులను సహితము లేపగల దేవుడని దేవుడు నమ్మాడంట. సరే, దేవుడిని అబ్రహాము ఎలా నమ్మాడంటే చనిపోయిన వారిని కూడా లేపే దేవుడు అని.
కనుక ఈ నమ్మిక అతనిని దేవుని ఎదుట విశ్వాసం గలవాడుగా చేసింది. అందుకే దేవుడు చాలా సంతోషించాడు. అరే, నేను చెప్పిన పని చేసావు నువ్వు, అది చాలా సంతోషం కలిగించే విషయం. అందుకనే నా తలంపు ఏంటంటే, ప్రియులారా, దేవుడు తన మాట వినే వారిని గురించి, తన ఏర్పాటును జరిగించే వారి గురించి ఆయన చాలా గొప్పగా ఆయన వారిని గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. ఏమన్నాడు? నీకు ఒక్కగానై ఉన్న ఒక కుమారుని, ఏక కుమారుని నాకు ఇవ్వడానికి వెనుదీయలేదు కనుక నీవే నా ఎదుట విశ్వాసం గలవాడవు అని సాక్ష్యం. ఎందుకంటే అబ్రాహాము నమ్మాడు, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తి గలవాడు. నా కుమారుడు ఒకవేళ ఆయన ఇచ్చాడు, ఆయన అర్పిస్తే మళ్ళీ ఇస్తాడు అనే ఒక నమ్మిక అబ్రహాంలో ఉన్నది. అందుకే విశ్వాసము గలవాడు, నీతిమంతుడు, విశ్వాసం గలవాడు అని అబ్రహాం గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక మనము విశ్వాసం గలవారు ఉంటున్నామా? దేవునికి ఏదైనా అర్పిస్తే తిరిగి మళ్ళా దేవుడు మనకు అంతకంత ఇస్తాడనేటువంటి విశ్వాసం మనలో ఉందా? లేకపోతే మన ఇంట్లో ఒక శ్రేష్టమైన వస్తువు తీసుకొని దేవునికి అర్పిస్తే దేవుడు మరలా తిరిగి అంతకంత మనకిస్తాడని మనం నమ్మగలమా? జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం లేకపోతే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలమా? అబ్రహాం వలె దేవుని మాటకు విధేయత చూపించగలమా? విశ్వాసమును బట్టి అబ్రహాం దేవుని మాటకు లోబడ్డాడు. మనం లోబడగలమా? ఆయన మాట వినగలమా? ఆయన చెప్పినట్టు చేయగలమా? నువ్వు లేచి నేను చూపించే చోటుకు వెళ్ళంటే బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరిపోయినాడు. విశ్వాసం, దేవుడు నాకు సహాయం చేస్తాడు. కనుక విశ్వాసం గలవాడైన అబ్రహామును గురించి వ్రాయబడింది, అతడు అనేకులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి. అంతేకాదు 3 మతాలకు ఆయనే మూల పురుషుడు. 3 మతాలకు ఆయనే మూల పురుషుడు. ఒక ముస్లిమ్స్కు, ఒక క్రైస్తవులకు, యూదులకు ఆయనే తండ్రి. అందువల్ల 3 మతాల వాళ్ళకు ఆయనే తండ్రిగా పిలువబడుతున్న అబ్రహాముకి ఇవ్వబడిన ఆధిక్యత ఏంటంటే అతడు నా యందు విశ్వాసము కలవాడు. కనుక ఆ దేవుడు అబ్రహాం గురించిన సాక్ష్యం ఏంటంటే అతడు నా యందు నీతిమంతుడు, నా యందు విశ్వాసము గలవాడు అనేది దేవుడు అబ్రహాం గురించి సాక్ష్యము ఇస్తున్నాడు. ఇది రెండవ విషయం. మూడవ చూడండి, మనకు కూడా అలాంటి సాక్ష్యం ఉండాలి. ఏదైనా విశ్వాసం గలవాడు, దేవుడు చెప్పినట్లుగా ఏదైనా చేయగలవాడు అనేటువంటి సాక్ష్యం మనం కూడా పొందేవారుగా మనం ఉండాలి. ఇది రెండవది. మూడవ చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము దయచేసి చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూసారా ఏముందండి మోషే గురించి? ఏముంది? అతడు నా ఇంటిలో నమ్మకమైన వాడు. సరే, నోవహేమో ఆ తరములో నిందారహితుడు, అబ్రహామేమో దేవుని యందు విశ్వాసము గలవాడుగా దేవుడించిన వ్యక్తి. మూడోదిగా మనం చూస్తున్నాం మోషే దేవుని నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అంటే దేవుని ఇంటిలో నమ్మకమైన వాడు. సరే, దేవుడు చెప్తున్నాడు మోషే గురించి, నా ఇంట్లో నమ్మకమైన వాడు. కనుక దేవుని ఇంటిలో నమ్మకంగా ఉంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అప్పగించిన పరిచర్య తప్పకుండా జరిగించిన మోషే. నిర్గమాకాండంలో చదివితే దేవుడు చెప్పిన మోషే ఏం చేశాడంట? దేవుడు ఆజ్ఞాపించిన యావత్తును నెరవేర్చను. మోషే అట్లు చేశాను, దేవుడు చెప్పినట్లే చేశాను. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను విన్నాడు మోషే. అందువలన ఏం చెప్పాడు దేవుడు? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున చేయుటకు జాగ్రత్త పడు. దయచేసి చూడండి, హెబ్రీ 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. హెబ్రీ 8:5. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము
అని వ్రాయబడింది. కనుక దేవుడంట కొండ మీద చెప్పాడంట, నువ్వు నాకు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయాలి, అందులో మందసం ఉండాలా, మందసంలో నేను ఇచ్చిన ఈ పలకలను ఉంచాలా, అందులో అహరోను చిగురించిన కర్ర ఉండాలా, తర్వాత అతి పరిశుద్ధ స్థలములో మందసము, మరి దాపైన కెరూబులు ఉండాలి, కరుణాపీఠం ఉండాలి. రెండవదిగా పరిశుద్ధ స్థలములు ఏముండాలా, ధూపవేదిక ఉండాలా, దీపవృక్షం ఉండాలా, సన్నిధి రొట్టెల నుంచే బల్ల ఉండాలా అని చెప్పాడు. మరి పరిశుద్ధ స్థలానికి బయట భాగంలో ఏముండాలంటే బలిపీఠం ఉండాలా, తర్వాత గంగాళం ఉండాలా అని చెప్పాడు. కనుక ఎందుకు చెప్తున్నానంటే దేవుడి నమూనా ఇచ్చాడంటే ఇట్లా చెయ్యి, ప్రత్యక్ష గుడారాన్ని ఇలాగా నిర్మాణం చెయ్యి. కనుక దేవుడు మోషేతో ఏం చెప్పాడో అది చక్కగా చేసి ప్రత్యక్ష గుడారమును అమర్చిన మోషే. దేవుని మందిర రూపు ఇలా ఉండాలి, ఇలా కట్టంటే అలా కట్టాడు. కనుక గమనించండి, మోషేకి ఏం చెప్పాడో అదే చేసిన దేవుడు ఏం చెప్పాడో అదే చెప్పిన మోషే ఏమైంది, ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు ఆయన గురించి, అతడు నా ఇంటిలో నమ్మకమైన వాడు. కనుక దేవుని ప్రత్యక్ష గుడారంలో నమ్మకంగా ఉన్నాడు. మనము దేవుని మందిరంలో నమ్మకంగా ఉండగలమా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని గురించి ఇవ్వబడే సాక్ష్యం ఏంటంటే అతడు నమ్మకమైన వాడు. మనకు నమ్మకత్వం ఉందా? మనల్ని దేవుడు నమ్మొచ్చా? మరి జ్ఞాపకం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. మనల్ని దేవుడు నమ్మొచ్చా? నిన్ను నమ్మి నీ మీద ఎన్నో బాధ్యతల నుంచే దేవుడు, నిన్ను నమ్మి నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవుడు, నిన్ను నమ్మి తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నువ్వైతే బాగా ఉపయోగపడతావని కోరిన దేవుడు. సరే, దేవుడు మనల్ని నమ్మి తన పని కొరకై నమ్మకంగా పనిచేస్తాడని నిర్ణయించిన దేవుడు. మనం చేస్తున్నాం, మరి మోషే చేశాడు. దేవుడంట ఆయన మోషేని నమ్మకస్తుడిగా ఎంచడంలో మరి చూడండి, దేవుడు మోషే కొరకు మరి అనేక రకాలైనటువంటి ఏం చేశాడు, పరీక్షలు కూడా పెట్టాడు. అన్ని పరీక్షల్లో మోషే ఏం చేశాడు, దేవుని పరీక్షల్లో నెగ్గాడు. ఒకటి నమ్మకస్తుడని మనం కనిపెట్టాలంటే ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా ఒక నమ్మకస్తుడు కనిపెట్టాలనుకోండి, ఈ నమ్మకస్తుడా కాదా అని కనిపెట్టాలంటే కొన్ని మనం పరీక్షలు చేస్తూ ఉంటాం. ఆయన మాట్లాడే మాటలు కానీ, చెప్పినట్టు చేస్తున్నాడా లేదో కానీ, లేకపోతే ఏదన్నా మన దగ్గర నుంచి ఏదైనా కాజేయడానికి ఉన్నాడా, లేకపోతే మన అట్లా మనల్ని మోసగించిన వాడుకుంటున్నాడా అని పరీక్షిస్తాం మనం కూడా కదా. అట్లానే దేవుడిని పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మోషే సక్సెస్ అయినాడు. అందుకనే చెప్పగలుగుతున్నాడు దేవుడు, నా ఇంట్లో నమ్మకమైన వాడు మోషే. నేను మీతో మోషేలాగా నేను మాట్లాడను, అతనితో ముఖాముఖిగా మాట్లాడతాను. మీతోనేమో కలల్లో మాట్లాడతాను, మీతో దర్శనంలో మాట్లాడతాను, మీతో నా స్వరం వినిపించడం ద్వారా మాట్లాడతాను. అట్లా కాదు, మోషే ఏమో ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడతాను. సరే, అందువల్ల మోషేకి ఉన్న ఈ నమ్మకస్తుడు అనేటువంటి మరి సాక్ష్యము మన జీవితంలో కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సరే, దేవుని ఇంట్లో నమ్మకం ఉండాలి. ఆదివారం ఆరాధన అంటే చక్కగా ఆరాధనకు రాగలగాల. అంతేకాదు ప్రతిరోజు దేవుని కొరకు జీవించే జీవితంలో ప్రార్థన, వాక్యం చదువుకోవటం తప్పనిసరిగా ఉండాలి. దేవుణ్ణి ప్రతిదినం స్తుతించాలి. దేవుని కొరకు, దేవుని పనుల కొరకు మనల్ని మనము సమర్పించుకోవాలి, క్రయం చెల్లించాలి. దేవుని పనుల కొరకు ప్రయాసపడాలి. దేవుని మందిరంలో చేసే ప్రతి పనికి దేవుడు ఏం చేస్తాడంట? బహుమానం ఇస్తాడు. ఆయన ఇంట్లో చేసే ప్రతి పనికి దేవుడు బహుమానం ఇస్తాడు. మోషేకి గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏంటో తెలిసిన ముఖాముఖిగా మాట్లాడే ఆ వరం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు దేవుడు మోషేకి. ముఖాముఖిగా మాట్లాడతాడు. నాకు తెలిసి నిన్ను చూడాలని మోషే కోరితే, నేను చూడాలనుకుంటున్నాను అడిగాడు నిర్గమాకాండ 33లో. నిన్ను గురించి నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ దర్శనాన్ని నాకు అనుగ్రహించు. అయితే మోషేకి దేవుడు తన యొక్క దర్శనం ఇచ్చినప్పుడు ఆయన ముఖంలో ఏమొచ్చిందంట? ప్రకాశం వచ్చింది, వెలుగు వచ్చింది. ఆయన ముఖం అంట ఒక దేవదూత ముఖం వలె మారిపోయిందంట. కనుక అట్లా మనం అలాంటి భాగ్యము మోషేకి ఇచ్చాడు. చూడండి, అలాగా దేవుడిని చూడగలిగిన వాళ్ళు ఇంకెవరు కూడా లేరు. ఇతరమైన వేరే భక్తులను చూస్తే దేవుడిని అలా చూడగలిగిన మోషే తప్ప ఇంకా అలా చూడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అంటే
అబ్రహాము నోవాహు కాలం వేరు, ఇప్పుడు ఈ మోషే కాలం వేరు. మోషే కాలంలో ఇప్పుడు నోవాహు తరంలోనేమో నోవాహు కానీ హానోక్ కానీ వీళ్ళు దేవునితో కూడా నడిచారు. అబ్రహాం కూడా దేవుడు దిగి వచ్చి అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం చూశాడు, అప్పుడు వేరు. కానీ ఇప్పుడు వేరు. ఇప్పుడు దేవుడు తన మహిమను కనుపరుస్తున్న సమయంలో ఆ మహిమను చూడాలని ఆశపడిన మోషే యొక్క ఆశను తీర్చిన దేవుడు. అందువలన ముఖాముఖిగా మోషేతో మాట్లాడతాడు, అంటే సమీపానికి రాణిస్తాడంటే అర్థం ఏంటి? నమ్మాడు, దేవుడు నమ్మాడు, మోషే నమ్మాడు. కనుక నమ్మకమైన వాడుగా మోషేని ఎంచిన దేవుడు. మనం కూడా అలా నమ్మకస్తులకు ఉండాలని కోరుతున్న దేవుడు. చూడండి, ఇది 3వది. 4వ చూడండి, 4వ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. 13:22 అపోస్తుల కార్యం 13:22 పేజీ నెంబర్ 116. 13:22. తరువాత అతన్ని కలిగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి 4వ వ్యక్తి ఎవరంట? దావీదు. దావీదుని గురించి ఏమంటున్నాడు దేవుడు? ఇష్టానుసారుడు. తర్వాత అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దేవుడు దావీదుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కనుక దేవుని ఇష్టానుసారులుగా ఉండగలమా? దావీదు ఉన్నాడు. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, దేవుని హృదయానుసారుడు అని కూడా చెప్పొచ్చు దావీదును. ఎందుకంటే దేవుని హృదయంలో ఉన్న వాటిని కూడా అతను ఏం చేశాడు? ఆ హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను గ్రహించి దేవునికి ఒక మందిరం కట్టాలని నిర్ణయించిన దావీదు. కనుక నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవునికి ఇష్టానుసారులుగా మనం ఉండగలుగుతున్నామా? దావీదున్నాడు. ఆయన తన జీవితంలో దేవుని మందిరం కొరకు ఎంతో తప్పించిన వాడు ఉన్నాడు దావీదు. దేవుని గురించి ఆలోచించాడు. అందుకే చూడండి, మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి వచనం, దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయిస్తున్నాను. యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా. చూడండి, తర్వాత 5వ వచనం చూడండి. 5వ వచనం, ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని. 6వ వచనం చూడండి, నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలం అంతయు మీరు నా కొరకు దేవదారు మ్రానులతో ఆలయము కట్టకుంటిరేమి అని నా జనమును మేపవలచినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాట అయినను పలికియుంటినా. ఈ మాట గమనించండి, నేను ఎవరిని కోరుకోలేదు. ఏమని? నాకు ఒక ఆలయం కట్టించాలని. నేను ఎవరిని అడగలేదు, మీరు నాకు ఒక నివాసం ఏర్పాటు చేయండి అని. కానీ ఇతడు నన్ను గురించి ఆలోచించాడు. ఇది దావీదు దేవుని హృదయానుసారుడు అనడానికి కారణం. ఇతడు నా నివాసం గురించి ఆలోచిస్తున్నాడు. చూడండి, దేవుని నివాస స్థలం ఎక్కడుంది? వాస్తవంగా పరలోకంలో ఉంది. కానీ ఆయన మన మధ్యన దేవునికి ఒక నివాస స్థలాన్ని కట్టాలని నిర్ణయించాడు. అందుకే దేవుని హృదయ ఆలోచనలు ఎరిగినవాడు దావీదు. అందుకనే దేవుని హృదయానుసారుడని చెప్పాలి. అందుకే దేవుడు తను నాకు ఇష్టమైన వాడు, నాకు ఇష్టానుసారుడు అని చెప్తున్నాడు. అతడు నా యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడు అని చెప్తున్నాడు దేవుడు. కనుక ఎవరు ఆలోచన చేయాల, అరే మనమేమో మేడల్లో ఉంటున్నాం, మిద్దెల్లో ఉంటున్నాం, దేవుడేమో తెరల చాటు ఉంటున్నాడు, ఏంద్రా నాయన అని ఎవరైనా ఆలోచన చేశారా? ఎవరు ఆలోచన చేయాల. కానీ దావీదు ఆలోచించాడు. దేవునికి ఒక ప్రాముఖ్యమైన ఏముండాల? మందిరం ఉండాలి.
నేను ఆయనకు ఒక స్థలం కడతాను, ఆయన నివాస స్థలం కట్టగోరాడు దావీదు. అది సంగతి. అందుకే దేవుని ఇష్టానుసారుడు అయ్యాడు. దేవునికి ఒక నివాస స్థలం కట్టాలని మనలో అలాంటి ఆలోచన ఉందా? మనము వాస్తవంగా మనమే ఆయన నివాసం, మనమే ఆయన యొక్క నివాసం. అంటే చూడండి, అందుకనే కొరింథీ పత్రిక 1 కొరింథీ చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయం అక్కడ ఉంది. కొన్ని మాటలు చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయము ఏముంది అక్కడ? 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అన్నాడు. కనుక మనమే ఆయన నివాస స్థలం. అయితే దేవుడు అట్లాంటి దేవునికి దావీదు ఆ దినాల్లోనే ఏం చేశాడు? ఒక నివాసమును కట్టించాలని అనుకున్నాడు. మందిరం కట్టిద్దాం అనుకున్నాడు. ఆ మందిరం కట్టించాలనే ఉద్దేశం అతనికి వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, నా ఉద్దేశములు అతడు నెరవేర్చును. కనుక చూడండి, ఈ అనుభవము దావీదును దేవుని దృష్టిలో ఎలా చూపిస్తూ ఉందంట? నా ఇష్టానుసారుడైన మనుషుడు. కనుక మనం కూడా దేవునికి ఇష్టానుసారులు ఉండగలుగుతున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఉద్దేశాలను గమనించగలుగుతున్నామా? నీ కొరకైన దేవుని ఉద్దేశం ఏంటో అదైనా అర్థమైందా? పోనీ నీ విషయంలో దేవుడు ఏమై ఉన్నాడో అదైనా అర్థమైందా? మనం గమనించాలి. దేవుడు మనకు ఆయన ఏమై ఉన్నాడు, పోనీ నేను దేవునికి ఏమై ఉండాలి అనేది ఎప్పుడైనా గమనించామా? ఏమై కోరుతున్నాం? మనమేమో ఆజ్ఞాపించేవాళ్ళం, ఆయనేమో మన మాట ప్రకారం అన్నీ తీర్చేవాడు అని అనుకుంటున్నామా? మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నాకు ఫలానా ఇవ్వు అంటాం. ఇవ్వు ఏంటది? ఫలానా వస్తువు ఇవ్వు అంటే, ఫలానా సహాయము చెయ్యి అంటే ఇది ఏం చూపిస్తుంది మనకి? దేవుడు ఏంటో మనకు సర్వెంట్ లాగా మనం చెప్తూ ఉంటాం, ఆయన చేస్తూ ఉంటాడు. అది చూపిస్తుంది. అట్లా కాదు. ప్రభువా ఇది గుర్తుపెట్టుకోండి, ప్రభువా నీవు నాకు ఎన్నో ఇచ్చావు, కావాలంటే ఇస్తావు. ఈ మాట గమనించుకోండి. ప్రభువా నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు, కావాలంటే ఇస్తావు, కానీ నేను నీకేమి చెయ్యాలి అని గ్రహించగలిగిన వాడే దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు. నేను నీకేం చెయ్యాలి అని ఎప్పుడైనా అడిగామా దేవుణ్ణి? దావీదు అడిగాడు. దావీదు అన్నాడు, నేను దేవునికి ఒక మందిరం కడతానని. కనుక నువ్వు నాకేమి ఇస్తావు, ఏం చేస్తావు కాదండి. అది దేవుడు మనం అడిగినా అడగకపోయినా చేస్తాడు, అది వేరే సంగతి. అందుకే దేవుడికి ఏం పేరు ఉంది? అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా శక్తి గల దేవుడు మన దేవుడు. అయితే ఆయన మనకేమి ఇస్తాడు అని అడగడం దావీదు ఉద్దేశం కాదు. దావీదు ప్రార్థనల్లో ఒకటే, ప్రభువా నన్ను శత్రువు తరుముతున్నాడయ్యా, నన్ను కాపాడు, అది ఒకటే కోరాడు. కానీ ఆయన ఏం కోరల. రాజ్యం ఏమైనా కోరాడా? రాజుగా చేయని అడగల. కానీ దేవుడే రాజును చేశాడు. దేవుణ్ణి నాకు ఫలానా కావాలని ఏమి దావీదు ఎప్పుడు అడిగినట్టు నేను చూడలేదు. కానీ దేవుడికి ఏం అవసరమో దావీదు గ్రహించి దేవునికి ఫలానా చేయాలి అనేటువంటి ఆశ తనలో ఉన్నది. అది మనకు ఉండాలి అని కోరుతున్నాడు దేవుడు. దేవుని కొరకు నేను ఏమైనా చేయాలి అనేటువంటి ఆయన ఉద్దేశాలు ఏమిటో తెలుసుకొని కోరాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. సరే, ఎంతవరకు ఇంక మన సంగతేనా? మరి దేవుడిని ఎవరు చూస్తారు? అంటే ఎంతవరకు మన సంగతిలో చూసుకుంటే మరి దేవుని కార్యాలు ఎవరు చూస్తారు? ఆలోచించండి. ఎంతవరకు మనం ఇప్పుడు దావీదు కూడా అనుకోవచ్చుగా, నేను రాజుని సింహాసనంలో కాలు మీద కాలు ఎక్కుని కూర్చుంటాను, నాకు అన్ని దర్జాగా జరిగిపోతూ ఉంటాయి అనుకోవచ్చుగా. అనుకోలే. రాజే సింహాసనంలో కూర్చున్నా కూడా నాకంటే ఆయన సింహాసనం చాలా గొప్పది, ఎత్తైనది అని ఆలోచించగలిగాడు. నేనున్న ఇంటికంటే ఆయన ఇల్లు చాలా గొప్పదిగా ఉండాలని ఆలోచించగలిగాడు. అందుకే దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వాడైనాడు దావీదు. కనుక అట్లా ఉండాలి మనం కూడా. సరే, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు అని మన గురించి దేవుడు చెప్పగలడా? అడుగుదాం. దేవుడిని ఏం అడగాలంటే, ప్రభువా నువ్వు నాకు ఏమైనా ఇస్తావు, నీకేం కావాలి? ఆయన ఏం అడిగాడు చెప్పండి? యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం అడిగాడు? ఏం కోరుకున్నాడు? అడగనట్లేదులే కానీ ఏం కోరుకున్నాడు? ఒక మంచి స్థలం కోరుకున్నాడు. ఆయన నివసించడానికి ఒక మంచి స్థలం కోరుకున్నాడు. ఆయన నివసించడానికి కూడా స్థలం దొరకలా. ఆయన జన్మించినప్పుడు ఆయనకు స్థలం దొరకలా. పశువులు తొట్టులో పడుకుండా పెట్టవలసి వచ్చింది ఆయన్ని. అందుకే యేసు ప్రభు ఆ విషయాన్ని, లేకపోతే అనేక విషయాలను ఆయన ఉటంకిస్తూ ఏమన్నాడు? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ
మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనాను చోటు లేదు. అందుకైనా ఆ పడవల్లో ప్రయాణం చేసినప్పుడు పడవల్లో బల్లల మీద నిద్రపోవటం, లేకపోతే ఎక్కడైనా కొండ ప్రదేశాల్లో ఉన్నప్పుడు రాయి మీద తలవాల్చుకుని నిద్రపోవడం ఇట్లా తప్ప ఆయనకు సరైన తలవాల్చుకునే స్థలం కూడా దొరకలేదు. అందుకే నేనేమంటానంటే యేసుప్రభుకి స్థలమే లేదంట. మరి మన ఇంట్లో స్థలం ఇవ్వగలమా? మనలో స్థలం ఇవ్వగలమా? యేసుప్రభు మనలో చోటు ఇవ్వగలమా అని ఆయన అడుగుతున్నాడు. మీ హృదయపు తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతడు నాతో కూడా భోజనం చేస్తాను, నేను అతనిలోకి వస్తానంటున్నాడు. మరి మనలోకి యేసుప్రభు వస్తాడా? రానివ్వగలుగుతామా? ఆయన ఉద్దేశం అది, మన ఉద్దేశాలు అంటే మన ఉద్దేశం కాదు, అది ఆయన ఉద్దేశం. అది జరగాల. మనం యేసుప్రభు నాలో ఉండగోరుతున్నాడు, యేసుప్రభు నాలో నివసించగోరుతున్నాడు, యేసుప్రభు నన్ను కోరుకుంటున్నాడు అనేది ఎరిగావా అని. యేసుప్రభు నిన్ను కోరుకుంటున్నాడు అనేది ఎప్పుడైనా ఎరిగామా? నీతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఎరిగామా? నేను కలుసుకోవాలనుకుంటున్నాడు, ఎరిగామా? ఎప్పుడైనా నేను పలకరించాలనుకుంటున్నాడు, పలకరిస్తున్నాడు కూడా ఎప్పుడైనా గ్రహించామా? ఎప్పుడు లేదు. ఎంతవరకు ఏదైనా మనకు కావాల్సిందల్లా పీక్కోవడమే, రాని అంటమే కానీ, అయ్యా నాకు ఇంత చేశావు, నేను నీకేమి ఇస్తే నీకు సంతోషం అయ్యా అని అడగలేకపోతున్నాం. దావీదు అడిగాడండి. ఆయన అన్నాడు, దేవుడు అన్నాడు, అయ్యా దావీదు, నువ్వు మంచోడు కాదురా నాయన, నువ్వు పక్క తప్పుకో, నువ్వు రక్తం ఒలికించిన చేతులు నీవి, అందువల్ల నీ కుమారుడితో నేను ఆలయం కట్టించుకుంటా, లేక నువ్వు పక్క తప్పుకుంటే. దావీదు ఏం చేశాడు? దేవా, అలాగా నా పరిస్థితి నీ ఎదుట అంతా విచారకరంగా ఉంటే సరే మంచిదిలే, నా కుమారుడు కట్టిన మంచిదిలే, నీ మందిరానికి ఏం కావాలో చూడు, నేను సంపాదిస్తానని విస్తారమైన వస్తువులు సంపాదించాడు మందిరానికి. మనం సంపాదిస్తామా? దినవృత్తాంతాలు 29, మొదటి దినవృత్తాంతాలు 29:3 వ్రాయబడిన ఒక మాట గమనించుకోండి, ఎప్పుడు గమనించుకోండి. మరియు నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత అని ఉంటుంది మొదట్లో. మొదటి దినవృత్తాంతాలు 29:3 మరియు నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ. మరి మనకుందా మక్కువ? ఆయనకుంది, దావీదుకుంది. మందిరం గురించి బాగా ఆలోచిస్తాడు. అందువల్ల దావీదు వలె మనం దేవుని ఇష్టానుసారులమైన మనుషులుగా మనము ఉండాలి అనేది ఇది 4వ సంగతి. అంతేనా? 3వ సంగతి, 4వ సంగతి. 5వ చూడండి, చివరిగా ఒకటి చూపించి ముగిస్తాను. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. ఏమండి అక్కడ 15వ వచనం, 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశంలోని వచ్చెను. యేసు ప్రభువుని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. యేసు ప్రభువుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. అందుకనే మరి మత్తయి సువార్తలోనే మరొక చోట ఒక సందర్భం రాయబడింది. దయచేసి చూడండి. మత్తయి సువార్తలోనే యేసు ప్రభు రూపాంతరం కొండ మీదకి వెళ్ళినప్పుడు మరి జరిగిన ఒక సంగతి వ్రాయబడింది. చూడండి, 17వ అధ్యాయం మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక్క శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఎవరి గురించి చెప్తున్నాడండి దేవుడు? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. సరే, యేసు ప్రభు ఎందుకు ప్రియ కుమారుడు అయ్యాడు చెప్పగలరా? యేసు ప్రభు ఎందుకు ప్రియ కుమారుడు అయ్యాడు? ఆయనను గురించి మరి దేవుడికి ప్రియ కుమారుడుగా ఆయన ఎంచడం వెనక ఉద్దేశం ఏంటంటే, ఆయన దేవుని కుమారుడయ్యుండి, దేవుని స్వరూపం గలవాడయ్యుండి కూడా, పరలోకంలో ఉండి కూడా సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో మానవుడిగా జన్మించడానికి ఇష్టపడి లోకానికి వచ్చి
ఎప్పుడు చెప్పబడింది ఈ మాట? యేసు ప్రభువుకు 30 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు చెప్పబడింది. యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ మాట చెప్పబడింది. 30 సంవత్సరాలంటే నాకు తెలిసి మంచి బలమైన యవన వయసు కదా. కనుక యేసు ప్రభు ఆయనను గురించి దేవుడు సంతోషించే సందర్భం ఏంటంటే, ఆయన తల్లి గర్భంలో నుంచి పుట్టినది మొదలుకొని ఆ 30 సంవత్సరాల వయసు వరకు కూడా ఆయనలో ఏ విధమైన తప్పు లేదు, ఏ విధమైనటువంటి తప్పు లేదు. అందుకనే యేసు ప్రభు బహిరంగంగా ఒక చోట చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా తాపించగలుగుతాడా. కనుక పాపము లేనివాడు కనుక దేవుడు ఆయన యందు ఆనందిస్తున్నాడు. అంతేకాదు, ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏదైతే యేసు ప్రభు ద్వారా జరిగించాలని ఆయన నిర్ణయించాడో అది జరిగించడానికి యేసు ప్రభు కూడా చాలా చక్కగా ఏం చేస్తున్నాడు, ఆయన తన యొక్క పనిని చేస్తున్నాడు. అందుకని చూడండి, దేవుడంట యేసు ప్రభుని లోకానికి పంపించినప్పుడు అనేకుల పాప పరిహారార్థమై ప్రాయచిత్తం అవుట కొరకు పంపించాడు. ఆ సంగతి యేసు ప్రభు కూడా ఎరుగును. అందుకనే మనుషుల పాప ప్రాయచిత్తం జరగడం కోసం యేసు ప్రభు కూడా ఏం చేశాడు, ఎక్కడ తనకు ఏ విధమైనటువంటి చెడు ఆలోచన లేకుండా. అందుకనే ఒకవేళ మరి ఆయన ఏమన్నా తప్పిపోతాడేమో అన్నట్టుగా చూడండి, ఇక్కడ ఒక రిమైండింగ్ చేస్తున్నారు దేవుడు. లూకాసు వార్త 9వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 31వ వచనం చూడండి. 31వ వచనం, వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. ఇక్కడ రాయబడింది. ఇక్కడ రూపాంతరం కొండ మీద యేసు ప్రభు శిష్యులతో కూడా ఉన్నప్పుడు మోషే ఏలియా కొండ మీద దిగొచ్చారు. దిగొచ్చినప్పుడు ఏమైంది అక్కడ ఆయన రూపాంతరం పొందిన తర్వాత మోషే ఏలియా మాట్లాడుతున్నారంట, జరిగించబోయే నిర్గమం గురించి మాట్లాడుతున్నారంట. అంటే నీ విధంగా జరగబోతా ఉంది, ఇక నుంచి జరిగేదంతా కూడా నీ సిలువ గురించిన సంగతులే జరుగుతాయి. నిన్ను అధికారులు బంధిస్తారు, నిన్ను సభకు తీసుకువెళ్తారు, నిన్ను అవమానిస్తారు, నిన్ను కొడతారు, నీకెంతో చిత్రహింస ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా దీన్ని నెరవేర్చాలి అని చెప్పి. ఇక్కడ సంగతి ఏంటంటే, యేసు ప్రభు ఎక్కడా కూడా ఆయన చేయాల్సిన దాన్ని చేయకుండా తప్పిపోలేదు. అందువలన దేవుడు ఏమంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అనేకుల పాప ప్రాయచిత్తం కొరకు యేసు ప్రభు చనిపోయాడు. దేవుడు నిర్ణయించినటువంటి ఆయన యొక్క ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చినవాడు. అందుకే యోహాను సువార్త 17:4 ఏం రాయబడింది, తండ్రి చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా చేసి నేను మహిమపరిచాను అని రాయబడింది. కనుక అందుకని యేసుప్రభు విషయంలో దేవుడు ఆనందిస్తున్నాడు. ఆయన గురించి ఆనందిస్తూ ఏమంటున్నాడు, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను ఆనందించున్నాను. చూసారా, 5 చూసాం మనం. మొదటిది ఏం చూసాం, నోవహు గురించి చూసాం. అతడు ఆ తరములో దేవుని ఎదుట నిందారహితుడు. మనం కూడా నిందారహితులుగా ఉండాలి, బలలో పాలు పొందబోయే ముందు పరీక్షించుకోవాలి. రెండవది మనం చూసాం, అబ్రహాం గురించి చూసాం. ఏం చూసాం, అతడు నా ఎదుట నీతిమంతుడు లేదా విశ్వాసం గలవాడు అని మనం చూసాం. మనకి లక్షణాలు మన జీవితంలో కూడా ఉండాలి. మూడవది మనం చూసాం, అతడు నా ఇంటిలో నమ్మకమైన వాడు అని మనము చూసాం. మోషే గురించి చూసాం. కనుక దేవుని ఇంటిలో దేవునికి నమ్మకస్తులమైన వారుగా మనం ఉండాలని జ్ఞాపకము చేయబడుతుంది. నాలుగవది మనం చూసాం, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. కనుక దేవుని ఉద్దేశాలు నెరవేర్చే దేవుని ఇష్టానుసారులైన మనుషులుగా ఉండాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఐదవది మనం చూసాం, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతను యందు నేను ఆనందించుచున్నాను అని పరలోకము నుండి దేవుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కనుక యేసు ప్రభు జరిగించిన ఆయన యొక్క కార్యాలన్నీ కూడా మరి మెచ్చుకుంటూ యేసు ప్రభుని గురించి సంతోషిస్తున్న దేవుడు. నా ప్రియకుమారుడు అని చెప్పగలుగుతున్న అనుభవం యేసు ప్రభు జీవితంలో ఉన్నట్లే మనల్ని కూడా నా ప్రియ బిడ్డలు అని చెప్పగలిగే స్థితి మన జీవితంలో కూడా రావాలి. అలాంటి వారుగా మనం చేయబడి బలలో మనం యోగ్యంగా పాలు పొందాలనేదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ వాక్యం ఆధారం చేసుకుంటాం. ప్రియులారా, ఒకవేళ నిందలు ఉన్నాయేమో మన మీద పరీక్షించుకుందాం. ఒకవేళ మనలో విశ్వాసం లేదేమో,
నీతిమంతులుగా లేమేమో పరీక్షించుకుందాం. ఒకవేళ మనం దేవునికి నమ్మకస్తులుగా లేమేమో, ఎక్కడైనా అపనమ్మకత్వం కలిగి ఉంటున్నామేమో పరీక్షించుకుందాం. ఒకవేళ మనము దేవుని ఇష్టానుసారులుగా ఆయన ఉద్దేశాలు నెరవేర్చలేనటువంటి వారుగా మన ఉద్దేశాలు మాత్రమే నెరవేర్చుకునే వారు ఉంటున్నామేమో పరీక్షించుకుందాం. 5వదిగా, ఈయన నా ప్రియకుమారుడు నిన్ను గురించి దేవుడు చెప్పలేకపోతున్నాడేమో, నిన్ను గురించి ఆనందించలేకపోతున్నాడేమో పరీక్షించుకుందాం. దేవుడు మనలను ఒక ఉద్దేశం చేత ఈ లోకంలో ఉంచాడు. ఆ ఉద్దేశం ఏంటో తెలుసుకుని దేవుని కొరకైన విషయాలు జరిగించేవారుగా మనం ఉండటం అవసరం అనేది జ్ఞాపకం చేసుకుందాం. యోగ్యముగా మనం బలలో పాల్పొందే నిమిత్తం ఇవన్నీ కూడా మనం పరీక్షించుకొని సరి చేసుకొని బలలో యోగ్యంగా పాల్పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మనకు కూడా సాక్ష్యం ఉండాలి. ఇంకా ఎంతోమందికి సాక్ష్యం ఉంది, నేను చెప్పట్లా, చాలా టైం ఉంది, అయిపోద్ది కనుక మనకు కూడా సాక్ష్యం ఉండాలి. మనల గురించి ఏం చెప్తున్నారు, ఏం చెప్పుకుంటున్నారు, లోకంలో ఏం చెప్పుకుంటున్నారు, దేవుడు మనల గురించి ఏమనుకుంటున్నాడు. మనల్ని గురించి ఒకవేళ సాతానుడు ఏమైనా దేవుని ఎదురు నిందలు ఆరోపణలు చేస్తున్నాడా, మన మీద మరేమైనా మన మీద ఒక ఫిర్యాదు చేస్తున్నాడా, ఇదిగో పలానా వ్యక్తి మోసగాడు, పలానా వ్యక్తి అబద్ధికుడు, పలానా వ్యక్తి బూతులు మాట్లాడతాడు, పలానా వ్యక్తి అవిశ్వాసం గలవాడు, పలానా వ్యక్తి సినిమాలు చూస్తాడు, పలానా వ్యక్తి బీడీలు కాలుస్తాడు నీ గురించి చెప్తున్నారేమో, పలానా వ్యక్తి మద్యపానం చేస్తాడని చెప్తున్నారేమో, పలానా వ్యక్తి చాలా దారుణంగా మాట్లాడతారు, ఏంటి చెడు మాటలు మాట్లాడతారని చెప్తున్నారేమో. అలాంటి సాక్ష్యం ఉంటే మనం బలలో పాలు పొందలేమండి. మనం నిందారహితులుగా నిర్దోషులుగా ఉండాలి. దేవుని ఎదుట మనము నిర్దోషత్వం కనపరుచుకునే వారికి ఉండాలి. అలాంటి అనుభవం మనం బలలో చేవేస్తాం. మౌనంగా మోకరించి ప్రార్థనలో ఉండండి. దయచేసి గమనించండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బోలెడన్ని అప్డేట్స్ ఉన్నాయి. హాయ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Welcome to our channel. We share valuable insights every day. Please subscribe to stay updated.